ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సకల ఆత్మల స్మరణ ప్రార్థనలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. రెవరెండ్ ఫాదర్ ఏరువ సెబాస్టియన్ రెడ్డి ఆత్మవిశ్రాంతి కొరకు, బోయపాటి ఆరోగ్యరెడ్డి, మేరీ రెడ్డి కుటుంబ సభ్యులు, ఎన్ఎల్ సుందర్రాజన్ ఆత్మవిశ్రాంతి కొరకు కుటుంబ సభ్యులు, భుజంగరావు కుటుంబంలో మరణించిన ఆత్మల విశ్రాంతి కొరకు కుటుంబ సభ్యులు, ఆమ్రోస్ మాణిక్యమ్మ చిన్నప్ప, ఫాతిమా సుందర్రావు, మరియరత్నం, ప్రకాష్ రావు, ప్రసాద్ రావు, విమల, ఫాదర్ జయరాజు, ఫాదర్ జోజీ, ఫాదర్ శౌరి ప్రభాకర్ ఆత్మల విశ్రాంతి కొరకు పక్కి వరప్రసాద్, మేరీ విజయరాణి కుటుంబ సభ్యులు, చిన్నప్ప, జయరాజు, కిరణ్ కుమార్, పార్వతి ఆత్మల కొరకు అరుణ కుటుంబ సభ్యులు, మరియమ్మ, జోసఫ్ అంతోని, స్వామినాథన్, రత్నమ్మ, క్రిస్టా, బర్నా ఆత్మల విశ్రాంతి కొరకు అమృతమేరీ కుటుంబ సభ్యులు. ఈ ఉద్దేశాలతో పాటు మన కుటుంబాలలో మరణించిన వారి ఆత్మలను కూడా సమర్పిస్తూ ఉత్తరించు ఆత్మల ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థిద్దాం. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా మా ప్రార్థన వినవదరించండి, క్రీస్తువ మా ప్రార్థన వినోదరించండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి, క్రీస్తువ మా ప్రార్థన ప్రకారము దయచేయండి. ఉత్తరించు స్థలములోని ఆత్మలు తమ పాపముల కొరకు పొందవలసిన అనిత్య శిక్షలను తొలగింపవలెనని దేవరు వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. ఆ ఆత్మలు తమ అప్పును తీర్చి మోక్ష భాగ్యమును చేర్చునట్టుగా దేవరు వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. పుణ్యాత్ములు చేయు వేడుదల చేత ఆ ఆత్మలు మోక్ష భాగ్యము పొందినట్లుగా దేవరు వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. గురువులు చేయు పూజ వలన వచ్చు మితిలేని ఫలముల చేత ఆ ఆత్మలు మోక్షము ప్రవేశించునట్టుగా దేవరు వారిని వేడుకొనుచున్నాము. పితా పుత్రుల దీర్ఘదర్శులను ఆ ఆత్మలను మీ సముఖములో ఒప్పగించినట్టుగా దేవరు వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. అపోస్తులను వేద సాక్షులను ఆ ఆత్మలను మీ సన్నిధికి తీసుకుపోవునట్టుగా దేవరు వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. స్తుతియులను కన్యకలను ఆ ఆత్మలను సింహాసనము మీద కూర్చుండబెట్టునట్టుగా దేవరు వారిని వేడుకొనుచున్నాము. మా ఈ లోకములో వారలు ఉత్తరించకపోయినందువలన వచ్చిన బాధల నుండి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. మీ దర్శనము లేని అంధకార స్థలములో నుండి ఉత్తరింప పాప రుణము తీరు పర్యంతరము నిల్వవలసిన కఠినమైన స్థలములో నుండి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. ఈ లోకములోని కష్టముల కన్నా ఎక్కువైన బాధల నుండి ఉత్తరించడు ఆత్మలను విడుదల పాపములు మన్నించుటలో మీరు చూపెడు మట్టులేని కృపా కటాక్షము చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. స్లీవ మీద మీరు పొందిన మరణము చేత వచ్చిన మితిలేని ఫలములను చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. సమాధిలో నుండి సజీవులై లేచుట వలన మీరు మోక్షపు వాకిలిని తెరిచిన దానిని చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. మీరు పాతాళమునకు దిగి అచ్చటి పుణ్యాత్ములకు దయచేసిన విడుదలను చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. మరణము జయించి పరలోకమును వేయించేయినప్పుడు శిష్యులకు స్థలమును అమర్చుబోచున్నానని మీరు చెప్పిన దానిని చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవరు వారు నోయని జల ప్రణయము నుండి రక్షించునటులా ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవరు వారు పుణ్యాత్ముడైన జోబును సకల బాధల నుండి రక్షించునటులా ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవరు వారు జూదులను ఈజిప్టు దాసత్వము నుండి రక్షించునటులా ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవరు వారు దీర్ఘదర్శి అయిన దానియేలును సింహముల బోను నుండి రక్షించునటులా ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవరు వారు పునీత రాయప్పను చెరసాల నుండి రక్షించునటులా ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. సర్వేశ్వని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించుడు వారా మా పాపములను మన్నించండి స్వామి. సర్వేశ్వని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించుడు వారా మా ప్రార్థన ప్రకారము దయచేయండి స్వామి. సర్వేశ్వని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించుడు వారా మా మీద దయగానుండండి స్వామి. ఏలిన వారా
ముగింపు లేని సుఖమును మృతులైన సకల క్రీస్తువులకు దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించుగాక. ప్రార్థించుదము. సకల విశ్వాసుల సృష్టికర్తయ్యను రక్షకుడనైన సర్వేశ్వర, మీ దాసులు చేసిన పాపముల కొరకు పొందవలసిన శిక్షను తొలగించండి. వారలు ఎప్పుడునూ ఆశించిన మన్నింపును మా భక్తిగల జపముల చేత పొందినట్టులా చేయనవదరించండి. మీతోనూ పవిత్రాత్మతోనూ సదాకాలము జీవించుచు రాజ్య పరిపాలన చేసెడు యేసుక్రీస్తుని దివ్య ముఖమును చూచి ఈ మనవిని దయచేయండి. ఆమేన్. మృతి పొందిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయచేత సమాధానమునందు నెమ్మది పొందుదురుగాక. ఆమేన్. స్వాగతం స్వాగతం దైవమా స్వాగతం 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 దైవమా స్వాగతం. నీ వాక్యం ప్రకటించు వేళ ఈ ప్రశాంత పూజా వేళ, నీ వాక్యం ప్రకటించు వేళ ఈ ప్రశాంత పూజా వేళ. స్వాగతం స్వాగతం దైవమా స్వాగతం. నీ ప్రేమ తెలుసుకొని నిన్ను అనుసరించాను, నీ ప్రేమ గమనించి నిన్ను వెంబడించాను. నీ ప్రేమ తెలుసుకొని నిన్ను అనుసరించాను, నీ ప్రేమ గమనించి నిన్ను వెంబడించాను. ప్రతి చోట నీ సాక్షిగా నీ సువార్త చేశాను, ప్రతి చోట నీ సాక్షిగా నీ సువార్త చేశాను. జీవన కుసుమాలు నీ సన్నిధిని చేర్చాను, జీవన కుసుమాలు నీ సన్నిధిని చేర్చాను. స్వాగతం స్వాగతం దైవమా స్వాగతం. స్వాగతం స్వాగతం దైవమా స్వాగతం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. విశాఖపట్నం అగ్రపీఠం మధురవాడ విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు సామంతుల నిస్సి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సామంతుల దేముడు భాగ్యలక్ష్మి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య పూజా బలితో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతూ ఉన్నాయి. కనుక వీరి కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. విశాఖపట్నం అగ్రపీఠం ఉక్కునగరం విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న శ్రీమతి పొగిరి పుష్పరానికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి పొగిరి రాముడు, స్వర్ణకాంతి కిరణ్, పూర్ణిమ, ప్రిష,
జనిత, పొగిరి ప్రవీణ్య కుమార్, రమ్య, లియా, మస్తూరి రాజేష్, ప్రవల్లిక, ఇవాన్ అంతోని, పొగిరి ప్రశాంత్ వదన్, మహిత, పొగిరి రాముడు మరియు పుష్పరాణి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గూడే కిరణ్, మేరీ ప్రతిమ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి దేవుని దీవెనలు, ఆరోగ్యముల దయచేయమని, లారాకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలి పూజ ఈ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. వరంగల్ మేత్రాసనం కంచెనపల్లి విచారణ గాలి చిన్నప్పరెడ్డి గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు ఈ దివ్య పూజా బలిని సమర్పిస్తూ ఉన్నారు. 4వ పుట్టినరోజు జరుపుకుంటున్న రియాన్ సౌజన్కు దేవుని దీవెనలు, ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని సౌజన్య, మూర్తి, శేఖర్, లావణ్య కుటుంబ సభ్యులు ఈ దివ్య పూజా బలిని సమర్పిస్తూ ఉన్నారు. ఈ మనవులన్నిటితో పాటు మనందరి మనవులను ఈ దివ్య పూజలో దేవునికి సమర్పించి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోరుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమిత్రులారా, ఈనాటి దైవగ్రంథ పఠనాలలో పరిపూర్ణమైన మనస్సుతో దేవుని ఎల్లప్పుడూ కూడా వెంబడించమని ప్రభు పిలుస్తూ ఉన్నారు. నా యొక్క శిష్యుడిగా ఉండకోరేవాడు తన జీవితంలో చాలా త్యాగాన్ని చేయాలని, అదేవిధముగా తన సిలువను ఎత్తుకొని తన్ను వెంబడించాలని ప్రభు తన సువార్తలో బోధిస్తూ ఉన్నారు. ప్రభుని వెంబడించాలంటే మన జీవితంలో త్యాగాన్ని మనం చేయాలి, కష్టాన్ని భరించాలి. ఆ విధంగా దేవుణ్ణే మన జీవితంలో ప్రాధాన్యంగా కలిగి ఉండి ఎల్లప్పుడూ కూడా ఆయన్ని వెంబడించే ప్రయత్నాన్ని చేయాలి. దేవుని వెంబడించటంలో మనం వెనకబడి ఉన్నట్లయితే ఆయన్ని వెంబడించేటువంటి ఆ విధానంలో, మార్గంలో ప్రభు కంటే లౌకికమైన వాటిని మన జీవితంలో ప్రముఖంగా ప్రాధాన్యత ఇచ్చినట్లయితే అటువంటి తప్పిదాలకై దేవుని మన్నింపును కోరుతూ ఈ దివ్య పూజను యోగ్యముగా సమర్పించుటకు మన యొక్క తప్పులను ఒప్పుకొని దేవుని యొక్క క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకి అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు సర్వశక్తిమంతుడవు, దయామయుడవు. నీ దివ్యానుగ్రహము ద్వారా నీ దాసులమైన మేము నీ సేవలను యోగ్యమైన విధముగా నిర్వహింపగలుగుచున్నాము. మేము నీ యందు ప్రకటించే విశ్వాసము ద్వారా నీకు సాక్షులమై జీవించి నీవు వాగ్దానము చేసిన శాశ్వత జీవనమునకు పాత్రులమగునట్లు కృపచూపుము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించేడు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. తోడివాణిని ప్రేమించువాడే చట్టమును నెరవేర్చినవాడు. మొదటి పఠనము పునీత పౌలు రోమా పౌరులకు వ్రాసిన లేఖ 13వ అధ్యాయము 8వ వచనం నుండి 10వ వచనం వరకు. సహోదరులారా, ఎవరికిని ఏమీయును బాకీ పడి ఉండకుడు. మీకు ఉండవలసిన ఒకే ఒక అప్పు, అది ఒకరినొకరు అన్యోన్యముగా ప్రేమించుకొనుటయే. తోడివానిని ప్రేమించువాడే చట్టమును నెరవేర్చినవాడు.
ఏలైనా వ్యభిచరింపకుము, హత్య చేయకుము, దొంగిలింపకుము, ఇతరుల సొత్తుకై ఆశపడకుము అను ఈ ఆజ్ఞలు అన్నీయును ఇతర ఆజ్ఞలేవి అయినను నిన్ను నీవు ప్రేమించుకొనినట్లే నీ పొరుగువానిని ప్రేమింపుము అను ఒకే ఆజ్ఞయందు ఇమిడియున్నవి. తోడువానిని ప్రేమించువాడు వానికి ఏ కీడును చేయడు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ప్రభువాక్కు. సర్వేశ్వరుడికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. పేదలకు ఉదారముగా దానము చేయువాడు ధన్యుడు. పేదలకు ఉదారముగా దానము చేయువాడు ధన్యుడు. మీరు ప్రభువును స్తుతింపుడు. ప్రభువు పట్ల భయభక్తులు చూపువాడు, ఆయన ఆజ్ఞలను ఆనందముతో పాటించువాడు ధన్యుడు. అతని బిడ్డలు దేశమున బలవంతులుగా బ్రతుకుదురు. నీతిమంతుని సంతానము దీవెనలు బడయును. అందరూ. పేదలకు ఉదారముగా దానము చేయువాడు ధన్యుడు. పేదలకు ఉదారముగా దానము చేయువాడు ధన్యుడు. దయ, జాలి, నీతి కల సజ్జనునికి చీకటిలో కూడా వెలుగు ప్రకాశించును. అతడు వడ్డీ తీసుకొనకయే అప్పిచ్చును. తన కార్యములనెల్లా న్యాయబుద్ధితో నిర్వహించును. అందరూ. పేదలకు ఉదారముగా దానము చేయువాడు ధన్యుడు. పేదలకు ఉదారముగా దానము చేయువాడు ధన్యుడు. అతడు పేదలకు ఉదారముగా దానము చేయును. సదా అతని నీతి నిలిచియుండును. వాని కొమ్ము ఘనత నొంది హెచ్చింపబడును. అందరూ. పేదలకు ఉదారముగా దానము చేయువాడు ధన్యుడు. పేదలకు ఉదారముగా దానము చేయువాడు ధన్యుడు. నీ పిలుపును నేను వింటిని, నీ శిష్యునిగా ఉండగోరితిని. నీ పిలుపును నేను వింటిని, నీ శిష్యునిగా ఉండగోరితిని. ఓ ప్రభూ, ఓ ప్రభూ, నీతో ఉండగా నీ వద్ద నేర్చుకొనగా నీ సువార్త ప్రకటింపగా నన్ను దీవించుము. నీ పిలుపును నేను వింటిని, నీ శిష్యునిగా ఉండగోరితిని. నిన్ను వెంబడింపగోరి వదలితిని నా సన్నిహితులను. నిన్ను అనుసరింపగోరి త్యజించితిని నా సర్వస్వమును. నిన్ను వెంబడింపగోరి వదలితిని నా సన్నిహితులను. నిన్ను అనుసరింపగోరి త్యజించితిని నా సర్వస్వమును. నీ సిలువను ఎత్తుకొని నడుతును నీ వెనుక, నీ సిలువను ఎత్తుకొని నడుతును నీ వెనుక. నన్ను బలపరచుము, నాకు శక్తి నీయుము. నన్ను బలపరచుము, నాకు శక్తి నీయుము. హల్లెలూయా, 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 హల్లెలూయా.
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 14వ అధ్యాయము 25వ వచనము నుండి 33వ వచనము వరకు. గొప్ప జనసమూహము యేసును వెంబడించుచూ వెళ్ళుచుండెను. ఆయన వెనుకకు తిరిగి వారితో ఇట్లనెను: నన్ను వెంబడింపగోరి తన తల్లిదండ్రులను, భార్యను, బిడ్డలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, కడకు తన ప్రాణమునైనను త్యజింపనివాడు నా శిష్యుడు కానేరడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు యోగ్యుడు కాడు. గోపురము కట్టదలిచిన వాడు కూర్చుండి వ్యయము గణించి దానిని పరిపూర్తి చేయు సాధన సంపత్తి తన వద్ద ఉన్నదా లేదా అని పర్యాలోచన చేయడా? అట్లు కాక పునాది వేసిన పెదప నిర్మాణము పూర్తి చేయాలని ఎడల చూచువారు ఇతడు ఆరంభశూరుడే కాని కార్యసాధకుడు కాలేకపోయెను అని పరిహసించెదరు. ఒక రాజు యుద్ధమునకు వెళ్ళుటకు ముందు 20,000 సేనతో తనపై దండెత్తువచ్చు శత్రురాజును తన 10,000 సేనతో ఎదుర్కొనగలనా అని ఆలోచింపడా? అంత బలము లేని ఎడల శత్రురాజు సమీపింపక పూర్వమే రాయబారము పంపి అతనితో సంధి చర్చలు జరుపును. కనుక తన సమస్తమును త్యజించిన తప్ప ఎవడును నా శిష్యుడు కానేరడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషంలో క్రీస్తు ప్రభు తన శిష్యరికం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మన సువిశేషాన్ని గమనించినట్లయితే ఈ 14వ అధ్యాయంలో యేసు ప్రభు సువార్తను ఆలకించటానికి చాలామంది ఆయనకు తోడుగా వచ్చారు. అప్పటికే అపోస్తలులు పేతురు, యోహాను, ఆంద్రేయ, యాకోబు ఇటువంటి వారు యేసు ప్రభుని ఎల్లప్పుడూ కూడా వెంబడిస్తూ ఆయనలో పరిచర్యలో భాగాన్ని పొందుతున్నారు. అయితే అదే విధముగా ఇంకొంతమంది అనుచరులు, ప్రజలు ఆయన్ని అప్పుడప్పుడు వచ్చి ఆయన యొక్క బోధలను ఆలకించి ఆయన యొక్క వరాలను పొందేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి అపోస్తలులు అప్పటికే వారి యొక్క కుటుంబాలను, వారి యొక్క భార్యలను, బిడ్డలను, కుటుంబాలను, ఆస్తిపాస్తులను అన్నిటినీ కూడా వదిలి వచ్చి ఆయనతోనే ఉంటూ, క్రీస్తు ప్రభుతో కలిసి ఉంటూ, ఆయనతో ప్రయాణం చేస్తూ ఆయన పరిచర్యలో భాగాన్ని పొందుతున్నారు. కనుక ప్రభు చెప్పేటువంటి మాటలు, నన్ను వెంబడించాలనుకున్నవాడు సమస్తాన్ని త్యజించాలి అని వాళ్ళు ఆల్రెడీ త్యజించి ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. అయితే వేరే ప్రజలు సమస్తాన్ని వదిలి అక్కడికి రావటం లేదు. వారి యొక్క అవసరాలలో ఆయన దగ్గరికి వస్తున్నారు. ఆ దేవుని యొక్క బోధ వినాలనుకున్నప్పుడు ఆయన దగ్గరికి వస్తున్నారు. మిగతా సమయాల్లో ఆయన వెంబడించడం లేదు. అయితే ప్రభు తన శిష్యరకం గురించి వారికి బోధిస్తూ వారికి ఇచ్చినటువంటి సందేశం. దీనిలో ముఖ్యంగా 2 విషయాలు ప్రభు చెప్తూ ఉన్నారు. మొట్టమొదటిగా శిష్యరికం అనేది తప్పకుండా త్యాగాన్ని కోరుకుంటుందని. నన్ను వెంబడించాలనుకుంటే త్యాగాలు చేయకుండా నన్ను అనుసరించటం ఈ లోకంలో సాధ్యం కాదు అని చెప్తూ ఉన్నారు. అదేవిధముగా నన్ను వెంబడించాలనుకుంటే సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. ఒక ప్రక్క నేను చాలా నా జీవితంలో ప్రభుని వెంబడించడానికి త్యాగం చేయవలసిన అవసరం ఉంటే, మరొక ప్రక్కన క్రీస్తు ప్రభు యొక్క శిష్యుడిగా ఉన్నందుకై ఈ లోకంలో లౌకిక జీవితంలో చాలా రకాలైనటువంటి ఇబ్బందులను, ఇక్కట్లను, ఒక్కోసారి హింసను కూడా నా జీవితంలో ఎదుర్కొనవలసినటువంటి అవసరం ఉంటుంది. శిష్యరికంలో ఒక ప్రక్క త్యాగం, మరొక ప్రక్క సిలువ ఎల్లప్పుడూ కూడా ఉంటాయని ప్రభు వారికి తెలియచేస్తున్నాడు. అందుకే నా శిష్యుడు అయ్యే ముందు నువ్వు నిజంగా నీ జీవితంలో త్యాగాన్ని చేయగలవా? నువ్వు నిజంగా నా యొక్క అనుసరణలు
సిలువను ఎత్తుకోగలవా? కష్టాన్ని, బాధని నా అనుసరణకై నువ్వు ఎదిరించగలవా? వాటిని భరించగలవా అని బేరీజు వేసుకొని నన్ను వెంబడించమని చెప్తూ ఉన్నారు. అందుకు 2 ఉదాహరణలు కూడా ప్రభు ఇస్తున్నారు. కనుక ఇల్లు కట్టేవాడు ఆ ఇల్లు కట్టడానికి అయ్యే వ్యయాన్ని లెక్కేసుకుని అది కట్టే వ్యయం డబ్బులు తన దగ్గర ఉన్నప్పుడే, వనరులు ఉన్నప్పుడే దాన్ని ప్రారంభించాలని, అదేవిధంగా యుద్ధం చేసేటువంటి రాజు తనకంటే పెద్దదైనటువంటి సైన్యంతో పోరాడినప్పుడు పోరాడగలనా లేదా, దానికి సరిపడా సైన్యం నా దగ్గర ఉందా లేదా అని ఆలోచించే చేయాలని. కనుక శిష్యరికం అనేది ఒక ఇల్లు కట్టడం లాంటిది. ఒక భక్తుడు అంటాడు, ఈ గోపురం కట్టడం, ఇల్లు కట్టడం అనేది మన ఆత్మను నిర్మించుకోవటం అని. శిష్యరికం అనేది ఒక నిర్మాణం లాంటిది. ఈ శిష్యరికం అనే నిర్మాణంలో నేను సంపూర్ణంగా దానికి అంకితం అవటానికి సిద్ధంగా ఉన్నానా? నా జీవితంలో దేవుడు కోరే త్యాగాన్ని చేయటానికి సిద్ధంగా ఉన్నానా? అదేవిధంగా ఆ సిలువను ఎత్తుకోవటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానా లేదని ఆలోచించాలి. శిష్యరికం అనేది ఈ లోకంలో ఒక పోరాటంగా కూడా మనం భావించవచ్చు. ఇది ఒక యుద్ధం, సైతానుతో మనం చేసేటువంటి పోరాటం. ఈ సైతానుతో చేసే పోరాటంలో కూడా సంపూర్ణంగా మనం నిమగ్నమైపోతే దానిలో ఓడిపోతాం. అందుకే ప్రభుని వెంబడించాలనుకున్నప్పుడు, ఆ పోరాటాన్ని చేయాలనుకున్నప్పుడు నేను మనసా వాచా క్రియ సంపూర్ణ చిత్తంతో, మనసుతో ఆ శిష్యరికంలో ప్రవేశించాలి అనే భావంతో వచ్చినప్పుడే ఆ యుద్ధంలో నేను నెగ్గలుగుతాను. అందుకే బేరీజు వేసుకుని దీనిలో అడుగు పెట్టమని ప్రభు అంటూ ఉన్నాడు. కొంతకాలం క్రితం నాకు తెలిసినటువంటి ఒక అబ్బాయి సెమినార్లో చేరడానికి వచ్చాడు. అయితే అప్పటికే తను ఎంటెక్ పూర్తి చేశాడు. ఒక ఎంఎన్సి కంపెనీలో మంచి ఉద్యోగాన్ని చేస్తున్నాడు. నెలకి 70,000 జీతాన్ని తను డ్రా చేస్తూ ఉన్నాడు. అయితే తనకు దేవుని యొక్క ప్రేరణ కలిగి గురువు అవ్వాలనే ఆశతో సెమినార్లో చేరాలని వచ్చాడు మాట్లాడటానికి. తనకు గురువు అవ్వాలని ఉందని, దైవ సేవ చేయాలని ఉందని, అయితే తను మంచి చదువు చదువుకున్నాడు, మంచి ఉద్యోగాన్ని చేసుకున్నాడు, జీవితం బాగా స్థిరంగా ఉంది, ఇంకా బాగా అభివృద్ధి అయ్యే అవకాశం కూడా ఉంది. అయితే అటువంటి సమయంలో తన ఉద్యోగాన్ని వదిలివేసి, సమస్తాన్ని వదిలివేసి సెమినారీలో చేరి దైవ జీవితంలో జీవించాలనుకున్నాడు. ఇటువంటి సందర్భంలో కుటుంబం నుంచి కూడా సమస్యలు ఎదురైనాయి. వాళ్ళ నాన్న ససేమేర ఒప్పుకోవటం లేదు. ఎందుకంటే ఆ విధంగా మంచి ఉద్యోగాన్ని, పెద్ద జీతాన్ని వదిలివేసి అనిశ్చితంగా ఉండేటువంటి సెమినరీ బాటలో నడవటం అనేది అది వెరితనం అవుతుందని, అది జ్ఞానపూర్వకమైనటువంటి నిర్ణయం కాదనేటువంటి భావంతో చూసేవారు. అంతేకాదు తను ఖచ్చితంగా సెమినార్లో చేరతాను, అన్నీ వదిలేసి వెళ్ళిపోతానన్నప్పుడు వాళ్ళ కుటుంబీకులు కూడా ఆయనతో మాట్లాడటం ఆపివేశారు. అయినా కానీ తన నిర్ణయానికి కట్టుబడి ఏదో విధంగా తన కుటుంబీకులను ఆయన ఒప్పించి సమస్తాన్ని వదిలివేసి వచ్చి సెమినార్లో చేరాడు. గత కొంతకాలంగా ఈ గురుత్వ శిక్షణలు తను కొనసాగుతూ ఉన్నాడు. కనుక ఈ విధంగా దేవుడు కావాలనుకున్నప్పుడు, దేవుని వెంబడించాలనుకున్నప్పుడు మన జీవితంలో ఉన్నటువంటి ఐహికమైనటువంటి ఆస్తిపాస్తులను, సంబంధాలను వదులుకోక తప్పదు. కొన్నిసార్లు వాటిని త్యాగం చేయటానికి మనం సిద్ధంగా ఉండాలి. ఈ తెలుగు తర్జుమాలో ఈ యొక్క ప్రభు చెప్పినటువంటి మాటలను కొంచెం తగ్గించి చెప్పడం జరిగింది. కనుక నీ తల్లిదండ్రులను, భార్యను, బిడ్డలను, అన్నదమ్ములను నువ్వు త్యజిస్తే తప్ప నా శిష్యుడు కానేరవని. కానీ ఆంగ్ల భాషలోనికి కానీ లేక మూల భాషలోనికి కానీ వెళ్ళి మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి మాట, నీ తల్లిదండ్రులను, నీ భార్యను, నీ బిడ్డలను, ఆస్తిపాస్తులను, నీ ప్రాణాన్ని నువ్వు ద్వేషిస్తే తప్ప నన్ను వెంబడించలేవని. ప్రభు ఈ మాటల్లో మనకు చెప్పేటువంటి సత్యం ఏమిటంటే, నన్ను వెంబడించాలనుకున్నప్పుడు, నా శిష్యుడు కావాలనుకున్నప్పుడు జీవితంలో ఉన్న సమస్తానికంటే ఆ దేవునికే ప్రముఖమైనటువంటి స్థానాన్ని మనం ఇవ్వాలని. దేవుడే మన జీవితంలో ప్రధానం కావాలి. అన్నిటికంటే ఎక్కువగా దేవునికే ప్రాధాన్యత మన జీవితంలో ఇవ్వాలి. అందుకే ఒక భక్తుడు అంటాడు,
ఫస్ట్ సెకండ్ థర్డ్, ఫస్ట్ దేవుడు, సెకండ్ దేవుడు, థర్డ్ కూడా దేవుడు. ఈ విధంగా అటువంటి ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత, ఎంతో గొప్పదైన ప్రాధాన్యత మన జీవితంలో దేవునికి ఇచ్చినప్పుడే ఆ దేవుణ్ణి మనం వెంబడించగలుగుతాం. క్రైస్తవత్వం అనేది, శిష్యరికం అనేది పార్ట్ టైం జాబ్గా మనం జీవించలేం. ఏదో కొంతకాలం చేసి, కొన్ని రోజులు చేసి, కొన్ని సమయాల్లో చేసి, వేరే సమయాల్లో దీనికి సంబంధం లేకుండా మనం జీవించలేం. ఇది నిరంతరం కూడా మనం చేసేటువంటి అనుసరణ, 24 గంటలు దేవుణ్ణి అనుసరించేటువంటి విధానం. ఇటువంటి విధానంలో దేవునికి మనం ప్రాధాన్యత ఇచ్చి మన జీవితాల్లో జీవించే ప్రయత్నాన్ని చేయాలి. ప్రాక్టికల్గా మన జీవితంలో ఈ దేవుని వాక్యం ఎలా మనం అనుసరించగలుగుతాం? ఉదాహరణకు, మనం చేసేటువంటి ఉద్యోగంలో, చేసేటువంటి వ్యాపారంలో అన్యాయమైన, అక్రమమైన మార్గంలో మనం ప్రయాణించి డబ్బులు ఎక్కువగా సంపాదించవచ్చు. అయితే క్రీస్తు ప్రభు శిష్యుడు అనేవాడు అటువంటి అన్యాయమైన, అక్రమమైన మార్గంలోనికి వెళ్ళటానికి సిద్ధంగా ఉండకుండా దాని ద్వారా తనకు వచ్చేటువంటి ఎక్కువ సంపాదన కూడా వదిలివేసుకోవటానికి సిద్ధంగా ఉండాలి. సత్యానికి, ధర్మానికి కట్టుబడి ప్రభు యొక్క శిష్యుడిగా జీవించాలి. కనుక అక్కడ అక్రమ మార్గంలో నాకు వచ్చేటువంటి ఎక్కువ సంపాదన నేను త్యాగం చేయటానికి సిద్ధంగా ఉండటం శిష్యుడిగా నేను చేయవలసిన పని. మనం దివ్య పూజకు రావాలంటే, దివ్య పూజలో పాల్గొనాలంటే మన ఇంటి దగ్గర ఉన్న పనులు కొన్ని వదిలివేయాలి. మనకున్నటువంటి ముఖ్యమైన చేయాలనుకున్న పనులు వదిలివేసి వాటిని త్యాగం చేసినప్పుడే మనం దేవాలయానికి వచ్చి దివ్య పూజలో పాల్గొని ఆ దేవుణ్ణి మనలో పొందగలుగుతాం. త్యాగం లేకుండా ఫలితం అనేది మనకు రాదు. క్రీస్తు ప్రభు యొక్క అనుసరణలో అటువంటి త్యాగానికి మనం ఎల్లప్పుడూ సిద్ధమైనప్పుడే మన జీవితాల్లో నిజమైన శిష్యులుగా మనం ప్రయాణించగలమని ప్రభు చెప్తూ ఉన్నారు. ప్రభు యొక్క శిష్యరికంలో పరిపూర్ణమైనటువంటి మనసుతో, చపల చిత్తంతో కాకుండా సంపూర్ణమైన చిత్తంతో సమస్తాన్ని కూడా దేవునికి సమర్పించి ఆయన్నే మన జీవితంలో ప్రాధాన్యతను, ఆయనకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి మన జీవితాలను జీవించే ప్రయత్నాన్ని చేయాలి. కనుక మనం ఇటువంటి మార్గంలో దేవునికి, దైవీకమైన దానికి ప్రాధాన్యత మన జీవితాల్లో ఇస్తూ ఆ దేవుణ్ణి వెంబడించటం కోసం మన జీవితాల్లో ఐహికమైన వాటిని మనం త్యాగం చేసేటువంటి మనస్తత్వాన్ని, అటువంటి దృఢమైనటువంటి ఖచ్చితమైన చిత్తాన్ని దేవుడు మనకు ప్రసాదించమని ప్రార్థన చేద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ప్రభు అంటాడు, మొట్టమొదటిగా దైవరాజ్యాన్ని, నీతిని వెదకండి, సమస్తం కూడా మీకు ఇవ్వబడతాయని. కనుక మొదటగా మన జీవితాల్లో క్రీస్తు అనుచరులుగా ఆయన యొక్క దైవరాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెదకినట్లయితే మన జీవితంలో ఆయన యొక్క పరిపూర్ణమైన శిష్యులుగా మనం ఉండగోరుతాం. అటువంటి మార్గంలో మనలను నడిపించమని మన మధ్యకు వస్తున్న ఆ యొక్క దివ్య సప్రసాద రూపుని మనసారా వేడుకుందాం. ఆత్మీయ వేదికైన నీ పీఠము చెంతను బహుదీనుడై నేను నిలిచాను స్వామి. ఆత్మీయ వేదికైన నీ పీఠము చెంతను బహుదీనుడై నేను నిలిచాను స్వామి. తనువు మనసు అర్పించగా ఆశగా వచ్చి తిని, తనువు మనసు అర్పించగా ఆశగా వచ్చి తిని, ప్రేమతో స్వీకరించుమా ఓ దేవా మా ప్రభువా. నీ ప్రేమతో స్వీకరించుమా ఓ దేవా మా ప్రభువా. ఆత్మీయ వేదికైన నీ పీఠము చెంతను
బహుదీనుడై నేను నిలిచాను స్వామి. ఆత్మీయ వేదికైన నీ పీఠము చెంతను బహుదీనుడై నేను నిలిచాను స్వామి. సహోదరి సహోదరులారా, నేనను మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము అర్పించే ఈ బలి అర్పణములు పవిత్రమైన బలిగా నీ సమక్షమును చేరునుగాక. ఈ బలి పవిత్రమైన నీ దయాజలములను మా మీద కుమ్మరింపచేసి రక్షించినట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి. పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమసొగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుడు. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ స్మరింపుడు. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత యోసేపుతోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును, మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో పలికిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభు. ఆ ప్రభు యొక్క విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివి సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుడినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. క్రీస్తు ప్రభుని శరీరము నిజమైన ఆహారం, క్రీస్తు ప్రభుని రక్తము నిజమైన పానము. క్రీస్తు ప్రభుని శరీరము నిజమైన ఆహారం, క్రీస్తు ప్రభుని రక్తము నిజమైన పానము. క్రీస్తు శరీర రక్తము పరలోకానందము, క్రీస్తు శరీర రక్తము పరలోకానందము. క్రీస్తు ప్రభుని శరీరము నిజమైన ఆహారం, క్రీస్తు ప్రభుని రక్తము నిజమైన పానము. నేనే జీవాహారమును అని పలికెను మన మెస్సయ్య, జీవము గల ఈ ఆహారమును భుజించు జీవించు. నేనే జీవాహారమును అని పలికెను మన మెస్సయ్య, జీవము గల ఈ ఆహారమును భుజించు జీవించు. పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఈ ఆహారం సకల మానవాళికి నిత్య జీవిత ఔషధం, సకల మానవాళికి నిత్య జీవిత ఔషధం. క్రీస్తు ప్రభుని శరీరము నిజమైన ఆహారం, క్రీస్తు ప్రభుని రక్తము నిజమైన పానము. పునీత ఇన్నేశ్వర్ చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్.
ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మా యందు నీ శక్తి అధికముగా పనిచేయునుగాక. నీ అనుగ్రహ శక్తి ప్రభావమున నీవు రూపొందించిన రక్షణ ప్రణాళిక మాలో కార్యరూపము తాల్చి నీవు వాగ్దానము చేసిన పరమానందములో మేము పాలు పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మేము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నిన్ను స్తుతింప నా నోరు చాలదు, నిన్ను పొగడగ బ్రతుకి చాలదు. నిన్ను స్తుతింప నా నోరు చాలదు, నిన్ను పొగడగ బ్రతుకి చాలదు. యేసు నా ఆరాధ్య దైవమా, అద్భుత రూపమా, ఆనంద తేజమా, అద్భుత రూపమా, ఆనంద తేజమా. నిన్ను స్తుతింప నా నోరు చాలదు. దివ్యలోకాల ఆరాధన, దైవ మనుజుల ఆరాధన, వీణ మనసుల ఆరాధన, నీకే ఆరాధన, నీవే ఆరాధన, నీకే ఆరాధన, నీవే ఆరాధన. నిన్ను స్తుతింప నా నోరు చాలదు. సంగీత ధ్వనులతో సరిగమ స్వరముతో సమర్పణ హృదితో కీర్తింతు స్వామి. సంగీత ధ్వనులతో సరిగమ స్వరముతో సమర్పణ హృదితో కీర్తింతు స్వామి. సర్వోన్నతుడా, స్తుతులకు పాత్రుడా, సర్వోన్నతుడా, స్తుతులకు పాత్రుడా, స్తుతి 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 అని భజయింతుమయ్యా, స్తుతి 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 అని భజయింతుమయ్యా. దివ్యలోకాల ఆరాధన, దైవ మనుజుల ఆరాధన, వీణ మనసుల ఆరాధన, నీకే ఆరాధన, నీవే ఆరాధన, నీకే ఆరాధన, నీవే ఆరాధన. నిన్ను స్తుతింప నా నోరు చాలదు, నిన్ను పొగడగ బ్రతుకి చాలదు. నిన్ను స్తుతింప నా నోరు చాలదు.